పాశ్చాత్య దేశాలు ఎంత హిపోక్రటిక్ గా బిహేవ్ చేస్తాయి అనే అంశానికి సంబంధించి ఈ వారంలో మనకు కనబడుతున్నది ఏంటంటే యూరోపియన్ యూనియన్ భారతదేశపు పెట్రోలియం కంపెనీలు ఏవైతే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న కంపెనీస్ ఉన్నాయో వాటిపైన శాంక్షన్స్ వేయడం జరిగింది, ఆంక్షలు విధించడం జరిగింది. అండ్ నిజానికి ఒకవైపు శాంక్షన్స్ వేయడం ఒకవైపు చూస్తున్నాం. ఇదివరకు కూడా మనం రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి కూడా ఎస్ జయశంకర్ గారు చాలా స్పష్టంగా పదే పదే యూరోపియన్ ఛానల్స్ దగ్గర ఈవెన్ వెస్టర్న్ మీడియా ముందు పదే పదే చెప్తూ వచ్చారు, మీరేమో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొచ్చు కానీ మేము మాత్రం కొనుగోలు చేయడం తప్పు అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అని అనేక సార్లు చెప్పారు. బట్ అయినప్పటికీ అది తగ్గకుండా ఇప్పుడు కూడా శాంక్షన్స్ వేయడం. అండ్ ఈవెన్ యుఎస్ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఆయన ఒక బైపార్టిసన్ లా ఒకటి తీసుకొస్తున్నారు. నిజానికి ఇది ఇంకా దారుణం. ఇది కూడా ఏంటంటే టారిఫ్స్ పెంచే విధంగా వాళ్ళు ఒక ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఒకవైపు శాంక్షన్స్ వేయడము, భారతదేశపు కంపెనీల్ని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ట్రేడ్ ని ఆపే విధంగా, లేకపోతే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా ఉండే విధంగా ఒత్తిడి తేవడము. ఇంకోవైపు ఏమో వాళ్ళు మాత్రం కొనుగోళ్లు విపరీతంగానే చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మాత్రం ఒక లెక్క, మనకొక లెక్క అనేది ఈ రోజు కనబడుతున్నా. సార్, ఈ శాంక్షన్స్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి కూడా చెప్పండి. ఇదే హిపోక్రసీ అంటే ఇదే కదా. ఇప్పుడు భారతదేశం మీద అయితే శాంక్షన్లు వేస్తుంది యూరోపియన్ యూనియన్, రష్యా నుంచి మీరు కొనుగోలు చేస్తున్నారు అని చెప్పి మన మీద శాంక్షన్లు వేస్తుంది. కానీ అదే శాంక్షన్స్ లో ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఎవరికి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు? యుఎస్ఏకి, యూకేకి, నార్వే, కెనడా, స్విట్జర్లాండ్ వీళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఈ దేశాలు వాళ్ళ యూరోపియన్ యూనియన్ లో లేవు. యూరోపియన్ యూనియన్ లో లేనటువంటి వెస్టర్న్ దేశాలన్నిటి కూడా వాళ్ళు దాంట్లో ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అంటే వాడు కొనుక్కోవచ్చు రష్యా నుంచి, అదేం తప్పులేదు. భారతదేశం కొంటేనే తప్పు. సో కాబట్టి ఇంతకంటే హిపోక్రసీ ఏం కావాలి మనకి? రెండవది, భారతదేశం నుంచి కూడా రెస్పాన్స్ మన రణదీప్ సుర్జేవాలా అతను ఇచ్చినటువంటి రెస్పాన్స్ కూడా మనం చాలా స్పష్టంగా ఏం చెప్పామంటే, హిపోక్రసీ, ఇది మీ హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ పనికిరావు. మీరు కొంటేనేమో అది కరెక్ట్, అది న్యాయం అవుతుంది, మేము కొంటేనేమో మీకు ఇబ్బంది అవుతుందా? మా దేశం యొక్క ఎనర్జీ నీడ్స్ కోసం మేము ఏం చేయాలో మేము చేస్తాం అది. కాబట్టి మీ శాంక్షన్స్ అన్ని ఏకపక్షంగా మేము యాక్సెప్ట్ చేయబోము అని చెప్పి రణధీర్ జైస్వాల్ చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి అమెరికా దగ్గర నుంచి అమెరికా యొక్క పాలసీస్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క పాలసీలు కూడా EU ఒక విధంగా క్వశ్చన్ చేసినట్టు. వాళ్ళు ఏమన్నారంటే, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కొని దాన్ని ప్రాసెస్ చేసి మనం అమెరికాకు అమ్ముతున్నాం, వేరే వాళ్ళకి అమ్ముతున్నాం. ఇది లిండ్సే గ్రాహం యొక్క లాజిక్. లిండ్సే గ్రాహం లాజిక్ ఏంటంటే, మనం రష్యా నుంచి కొనుక్కొని దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ లాభాలకి దాన్ని అమ్ముకుంటున్నాము అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి లాభాలకు మనం అమ్ముతుంటే కనుక కొనేవాడు ఎవరు ఉండాలి కదా? ఎవరు కొంటున్నారు దాన్ని? మళ్ళీ అమెరికానే కొంటాం, యూరోప్ కొంటాం. మరి వాళ్ళకి తెలియదా ఇది రష్యన్ ఆయిల్ అని? అంటే శంకర్లో పోస్తేనే తీర్థం అవుతుంది. డైరెక్ట్ గా వాడు కొంటేనేమో పాపం, అది భారతదేశం దాన్ని రిఫైన్ చేసి పంపిస్తేనేమో వాళ్ళకి ఏం పర్వాలేదా? కాబట్టి ఈ హిపోక్రసీ అనేది స్పష్టంగా అర్థమవుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు. మనకి ఎక్కడి నుంచి తెచ్చుకోవట్లేదు కదా, రష్యా నుంచి తెచ్చుకుంటాం, రష్యా నుంచి తెచ్చుకొని చేస్తున్నాము. సరే, మనం హర్దీప్ సింగ్ పురి గారు ఏం చెప్పారంటే, చూద్దాం, ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాం, ఆలోచన చేద్దాం, మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. గతంలో 27 దేశాల నుంచి మేము తెచ్చుకునేవాళ్ళం, ఇప్పుడు 40 దేశాలు తెచ్చుకుంటున్నాం, మా దాంట్లో మేము పడతామని చెప్పి ఆయన చెప్పారు. కానీ వీళ్ళు హిపోక్రసీ చూడొచ్చు. వాళ్ళు రష్యా మీద శాంక్షన్స్ వేస్తారు, భారతదేశం మీద శాంక్షన్స్ వేస్తారు, కానీ అంటే రష్యా నుంచి కొనుక్కోకూడదని చెప్తారు. కానీ దాన్ని మనం చీప్ ఆయిల్ తెచ్చుకొని రిఫైన్ చేసి మళ్ళీ ఆ దేశాలకు అమ్మితే కానీ వాడు కొనుక్కుంటారు. వాళ్ళు రష్యా నుంచి కొనుగోలు చేయాలంటే వాళ్ళకేం ఆంక్షలు వర్తించవు వాళ్ళకి. సో హిపోక్రసీ, ఇంతకంటే ఇంకేం హిపోక్రసీ ఉంది మనకి? ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక విధమైనటువంటి అబ్సల్యూట్ ఏకపక్షంగా చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా మనం మన సెక్షన్ లో అదే పనిగా మనం గ్లోబల్ రౌండప్ లో ఈ హిపోక్రసీ అనే సెక్షన్ పెట్టడానికి కారణమే. యూరోప్ కానీ అమెరికా కానీ వెస్ట్రన్ ప్రపంచం వాళ్ళు ఏది చేస్తే అది న్యాయం, ఇంకెవరు అదే విషయం చేస్తే కనుక అది న్యాయం కాదు. సో ఏం చేస్తాం మనం దానికి? దట్స్ వే దే బిహేవ్. సో మనం ఫస్ట్ టైం భారతదేశం వాళ్ళకి ఎదురుగా ధీటుగా సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి వాళ్ళు జీర్ణించుకోలేకుండా, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. శాంక్షన్స్ చేసినందువల్ల ఎకనామిక్స్ గా వాళ్ళకి ఏం పనిచేయదు, ఎకానమీ వైజ్ వాళ్ళకి ఏం పనిచేయదు. ఇన్ఫాక్ట్ రష్యానే స్టేట్మెంట్ ఇచ్చింది, వాళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నారో గ్యాస్ కానీ ఆయిల్ కానీ చాలా ఖర్చు పెట్టుకుంటున్నారో ఆ ఎకానమీస్ అన్ని క్షీణిస్తున్నాయి, వాళ్ళని కష్టపడుతున్నారు వాళ్ళు. రష్యా నుంచి చీప్ ఆయిల్ కొనుక్కొని ఉంటే కనుక ఇప్పటికి ఎప్పుడో బాగుపడి ఉండేది యూరోప్. కానీ వీళ్ళు ఇంత హిపోక్రట్స్ గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళని చెప్పి రష్యా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. భారతదేశం ఇటువంటి అంశాల్లో దూరదలుచుకోలేదు, మోరల్ లెక్చర్స్ ఇవ్వదలుచుకోలేదు. మన అవసరాలకి మన ప్రజలకి ఏం కావాలో దాని దృష్ట్యా మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి వీళ్ళ హిపోక్రసీని మనం ఎండగడుతున్నాము. రెండు, వాళ్ళ మీద మన మీద తెచ్చేటువంటి ఒత్తిళ్ళకి మనం లొంగట్లేదు.
అది వాళ్ళు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.